గైస్ దీన్ని మీరు మీ ఫోన్లో ఫ్రీగా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు. వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ ప్లే ది వీడియో. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసి లింక్ ట్రీ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీద నాకు వెబ్సైట్ కనిపిస్తుంది కదా, లింక్ ట్రీ అని, దాని మీద అయితే ఓపెన్ చేయండి. కింద యువర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ లింక్లు అయితే పెట్టాలనుకుంటున్నారో మొత్తం ఇక్కడ ఇవ్వచ్చు. నేనైతే యూట్యూబ్, టెలిగ్రామ్ ఆ రెండు ఇస్తాను. మీరు వాట్సాప్, ఫేస్బుక్, మీకు ఎన్ని అయితే ఛానల్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ యాడ్ అని ఉంది కదా ప్లస్ సింబల్, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లింక్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. మీరు టైటిల్ కూడా ఇవ్వచ్చు లింక్ పైన. అలా యూట్యూబ్ ఛానల్ అయితే యాడ్ అయింది. నెక్స్ట్ ఇంకొకసారి ఏదైనా ఛానల్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ అని ఉంది, మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్ ఛానల్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇవి రెండే యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో మొత్తం యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ రెండు యాడ్ చేశాను. ఒకసారి బ్లాక్ కలర్ ఎర్రర్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీదన పక్కన థీమ్ అని ఉంది కదా, దాని మీద అయితే ఓపెన్ చేయండి. అలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు థీమ్స్ అయితే కనిపిస్తాయి మీ ఛానల్ పెట్టడానికి. నేనైతే లేక్ వెయిట్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ వ్యూ ఉంది కదా మీదనే, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీదని యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నా రెండు ఛానల్స్ యూట్యూబ్, టెలిగ్రామ్ రెండు యాడ్ అయిపోయాయి. కింద కాపీ అని కనిపిస్తుంది కదా, ఆ కాపీ మీద అయితే క్లిక్ చేయండి. కాపీ అయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చి మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్కి వెళ్ళి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ లింక్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ అని ఉంది కదా, దాని మీద ఓపెన్ చేయండి. ఇందాక మీరు అక్కడ కాపీ అయింది కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి యూఆర్ఎల్ దగ్గర. మీరు ఇక్కడ కింద టైటిల్ దగ్గర టైటిల్ అయితే ఇవ్వండి. లింక్స్ అవైలబుల్, అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే యాడ్ అవుతుంది. అక్కడ లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకైతే మీరు యాడ్ చేసిన ఛానల్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి. నేనైతే యూట్యూబ్ ఒకటి, టెలిగ్రామ్ ఈ రెండు యాడ్ చేశాను కాబట్టి ఈ రెండే వచ్చినాయి. నేను థీమ్ కూడా సెట్ చేయలేదు. మీరు అక్కడ థీమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. 4 ఛానల్ కాదు, 10 అయితే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే వస్తుంది.